వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తామన్న రాజనరసింహ. ఐపీఎం సేవలను ఆధునీకరిస్తామన్న ఆరోగ్య శాఖ మంత్రి. సాయుధ పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న చాడా. ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించారన్న సిపిఐ నేత. చంద్రబాబు సీఎం అవడంతో ఓయూలో సంబరాలు. ఏపీ ప్రజలు తెలివి ప్రదర్శించారన్న శ్రీనివాసరావు. గుంతకల్లు ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఏఎస్ఎఫ్ ధర్నా. కార్పొరేట్ కాలేజీలపై చర్యకు విద్యార్థుల డిమాండ్. అమీన్పూర్ చెరువులో 2 పిల్లలతో దూకిన శ్వేత. భర్తతో గొడవలతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం. తెలంగాణ రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తామని, ఐపీఎం సేవలను ఆధునీకరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు పెంచుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు మంత్రి రాజనరసింహ. అన్ని జిల్లా కేంద్రాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి పర్యటించారు. ఎడ్ల గురువారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని చాడా అన్నారు. సాయుధ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. సాయుధ పోరాట యోధుల స్మృతి చిహ్నాలు, విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించాలని తెలిపారు. సాధిద్దాం కామ్రేడ్ ఎడ్ల గురువారెడ్డి గారి ఆశయాలను, సాధిద్దాం గురువారెడ్డి గారి ఆశయాలను, సాధిద్దాం గురువారెడ్డి గారి ఆశయాలను, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, సాధిద్దాం ఎడ్ల గురువారెడ్డి గారి ఆశయాలను, సాధిద్దాం కామ్రేడ్ ఎడ్ల గురువారెడ్డి గారి ఆశయాలను, సాధిద్దాం గురువారెడ్డి గారి ఆశయాలను, సాధిద్దాం గురువారెడ్డి గారి ఆశయాలను, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. డిగ్రీ కళాశాల స్థాపనలో లేదా సిద్దిపేట అభివృద్ధిలో విద్య, వైద్యం, అనేక రంగాలలో మౌలిక సదుపాయాల్లో అనేక పద్ధతులలో ఆయన ప్రజల మధ్య, ప్రజల చేత, ప్రజల ద్వారా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఒక మంచి నాయకుడు. అందులో మనం ఇవాళ అర్థం చేసుకోవాలి, సాయుధ పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. మరి వాళ్ళ కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చింది. ఈ ప్రభుత్వం అయినా గుర్తించాలా. తెలంగాణ సాయుధ పోరాటమే లేకపోతే తెలంగాణ ఉనికి లేదు. తెలంగాణ ఉనికి వచ్చింది, తెలంగాణ పదం వచ్చింది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డది అంటే కేవలం తెలంగాణ ఆనాడు సాయుధ పోరాటం వల్లనే. అందుకనే తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను ఈ ప్రభుత్వం గుర్తించాలా. ఎక్కడెక్కడైతే ఎన్కౌంటర్ అయినారో ఆ ప్రదేశాలలో అన్నింటిలో కూడా చిహ్నాలు నిర్మించాలా. ఒక హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఒక స్మృతి చిహ్నం నిర్మించాలా. అలాగే ట్యాంక్ బండ్ మీద ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి రావినారెడ్డి, బద్దమిల్లారెడ్డి, మగ్దుమద్ది ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలా. గురువారెడ్డి లాంటి వాళ్ళ సముచిత స్థానం కల్పించాలా. ఎందుకంటే వీళ్ళు వ్యక్తులు కాదు, ఒక వ్యవస్థ. వీళ్ళు ప్రజల కొరకు పాటుపడ్డవారు. ఇటీవల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలో పర్యటించారు. కంటోన్మెంట్ 5వ వార్డు పరిధి సంజీవియా నగర్లో పవర్ బోర్వెల్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ పవర్ బోర్వెల్ మంజూరైంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శ్రీ గణేష్ ఈ బోర్వెల్ను ప్రారంభించారు. ఏ బస్తీలో అయినా తాగునీటి సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు 4వసారి సీఎం అయిన సందర్భంగా
తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సంబరాలు నిర్వహించారు. బాణసంచా పేల్చి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఏపీ ప్రజలు అత్యంత తెలివిగా తమకు కావలసిన నాయకుడిని ఎన్నుకున్నారని తలారి శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్ ఆర్థికంగా ముందు ఉండేందుకు చంద్రబాబు చేసిన కృషే కారణమన్నారు. తెలంగాణలో ఐటీ రంగాన్ని ఆయన ముందుండి నడిపించారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీడీపీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు భారీగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు పాలమూరు రేవంత్ రెడ్డి అడ్డా కాదు, కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ కుమార్ తన విజయానికి కారకులైన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నాకు విజయం వరించిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ నుంచి తనను గెలిపించారని అన్నారు. 6 గ్యారెంటీల అమలు సరిగ్గా లేదని కాంగ్రెస్ను గెలిపించకుండా తనను గెలిపించారని చెప్పారు. తెలంగాణ అమరవీరులకు అంకితం. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నా విజయం ఖరారైంది. అలాగే ముఖ్యమంత్రి గారికి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళా జరిగిన ఎలక్షన్లో అదే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి నన్ను ఎమ్మెల్సీగా గెలిపించి పాలమూరు ప్రజానికం మరొక్కసారి ఇది రేవంత్ రెడ్డి అడ్డా కాదు, కేసీఆర్ గారు అడ్డా అని చెప్పి నిరూపించినందుకు, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పార్టీ అధినాయకత్వానందరికీ నా యొక్క నమస్కారాలు. తెలంగాణలో 420 హామీలు చెప్పి ఏవైతే 6 హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిరో అదే కాంగ్రెస్ పార్టీని 6 నెలలలో ఆ 6 హామీల అమలు తీరును చూసే నన్ను మహబూబ్ నగర్ నుంచి ప్రతిపక్ష హోదా ఇచ్చిన పాలమూరు ప్రజలకు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు జేఏసీ స్వాగతించింది. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతానన్న సీఎం రేవంత్ రెడ్డిని జేఏసీ చైర్మన్ మానవతరాయ్ ప్రశంసించారు. ఓయూలోని జమై యూనివర్సిటీ ఉస్మానియా పాఠశాలలో విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు మానవతరాయ్ వెల్లడించారు. పాలకులు ఎవరు కూడా ప్రభుత్వ బడులను నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాల కన్నా తీర్చిదిద్దాన్ని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రకటనను హర్షిస్తూ ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్న జామా ఉస్మానియా మరి ఉన్నత పాఠశాలలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయడం జరుగుతుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకాలు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. కాబట్టి గతంలో పాలకులు ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నడుంబించలేదు. రేవంత్ రెడ్డి గారు స్వయాన ఆయనే చెప్పుకున్నారు, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా అని స్పష్టంగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు వర్ధిల్లాలి. ప్రభుత్వ బడులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తుందని ఆదినారాయణ చెప్పారు. బడిబాట ద్వారా బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలకు రప్పించాలని విద్యాశాఖ అధికారులు, టీచర్లకు ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లను ఆయన అందించారు. 2013 వరకు తాను ప్రభుత్వ టీచర్నని ఆదినారాయణ గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు పలువురు హాజరయ్యారు. సింగరేణిలో రాజకీయ జోక్యంతో గత ప్రభుత్వాలు కనుమరుగయ్యాయని, కార్మికుల శ్రేయస్సు కోసం చట్ట పరిధిలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు వాసిరెడ్డి.
రేవంత్ సర్కార్ కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే మన బ్రాంచ్ లెవెల్లో మన ఫిట్ లెవెల్లో ఏ నాయకులంతా శ్రమించి పోరాటాలు చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఎప్పటికప్పుడు సమస్యలు మన డిమాండ్ పైన పెట్టాము. వాటన్నిటిపైన మనకు రాగానే మన పోలికి వస్తాయి. ఇవాళ మొన్న జరిగిన సమావేశంలో ఏం జరిగింది, మైండ్లో ప్రతి సమస్య ఉన్నా ఆ సమస్య కాడికి పోయి దాన్ని పరిష్కరించేంత వరకు మన ఫిట్ నాయకత్వం యహార్నిశలు కృషి చేస్తాం. ఇవన్నీ ఉన్నప్పటికైనా మేనేజ్మెంట్ వల్ల సరఫరా చేయనటువంటి పరిస్థితుల యజమాన్యాలు కార్మిక వర్గము పరిస్థితులను తెలియపరుస్తూ వరంగల్కు కూతవేటు దూరంలో ఉన్న యాదవ్ నగర్ నుండి ఓఆర్ఆర్కు వెళ్లే రహదారి గుంతలతో నిండిపోయింది. 2వ డివిజన్ కార్పొరేటర్ పార్టీలో మారుతూ పదవులు పొందడంతోనే సరిపోతుందని స్థానికులు విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన తమను మర్చిపోయారని ఆరోపిస్తున్నారు. మేయర్ అధికారులు వచ్చి అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభిస్తామని చెప్పి వెళ్లారు కానీ ఇంతవరకు ఒక పని కూడా మొదలు పెట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కార్పొరేటర్ ఎన్నో హామీలు ఇచ్చారని కానీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. అధికారులు స్పందించకపోతే 20వ తేదీ వరకు కార్పొరేషన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 2015లో ఇది సింగిల్ రోడ్గా చేశారు. అప్పటి ప్రభుత్వం నేషనల్ హైవే వాళ్ళు ఈ రింగ్ రోడ్ శాంక్షన్ అయిన తర్వాత ఈ రోడ్డు మీదకి వెళ్ళి టిప్పర్లు పోవడం వల్ల ఈ రోడ్డు డ్యామేజ్ అయింది. అప్పటి నుంచి మేము ఈ కాలనీ వాసులు అవస్థ పడుతున్నాం. 2022 ఏప్రిల్ 1 నాడు అప్పటి ప్రభుత్వం వాళ్ళు స్పందించి 1 కిలోమీటర్లు డబుల్ రోడ్ శాంక్షన్ చేశారు. అది ఓఆర్ఆర్ నుంచి 1 కిలోమీటర్ వరకు. ఆ రోడ్డు కూడా మెటల్ రోడ్డు వేసి 2 సంవత్సరాలు దాటింది. 2022 ఏప్రిల్లో వేసిన మెటల్ రోడ్డు ఇంతవరకు దాన్ని మోక్షం లేదు. మెటల్ పోసి వెళ్ళిపోయాడు కాంట్రాక్టర్ గారు. ఆ కాంట్రాక్టర్ గారిని మా కార్పొరేట్ లావుడియా రవి నాయక్ తీసుకొని 4 సార్లు సంప్రదించడం జరిగింది. అతను ఏమంటాడంటే మున్సిపాలిటీ కోట్ల రూపాయల బకాయిలు నాకున్నది, ₹1 కోటి నాకు ఇప్పించండి, ₹1 కోటి ఇప్పిస్తే నేను మీకు డామర్ పోస్తాను అన్నాడు. ఇంకా కిలోమీటర్ డ్యామేజ్ అయిన రోడ్ అదే విధంగా ఉన్నది. అప్పటి ఎమ్మెల్యే ఆరు రమేష్ గారి దగ్గర కూడా మేము చాలా సార్లు పోయి వినతి పత్రం సమర్పించాము. మధ్యలో 2025 నాడు నగర కమిషనర్ మేయర్ గారు గుండు సుధారాణి గారు కూడా వచ్చి ఆ రోడ్డును సందర్శించి మేము ఇప్పుడే కాంట్రాక్టర్ మాట్లాడుతున్నాను, ఇప్పుడే మీకు పని చేయించి పెడతానని చెప్పడం జరిగింది. మేము గత ప్రభుత్వ రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతుంది. చేవెల మండలం తంగళ్లపల్లిలో అమాయకుల నుంచి తక్కువ ధరలతో భూములు కొట్టేసి సర్కారు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ పెద్దలు కార్యదర్శి అండదండలతో 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం సాగుతుండడంతో వీరి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ దందాను అడ్డుకుని అమాయకులను కాపాడాలని స్థానికులు కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు ఆర్టీఓ అధికారులు ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకు వచ్చే ప్రైవేటు పాఠశాలల కాలేజీ బస్సులపై వరుస దాడులు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలల రీఓపెన్ అయిన నేపథ్యంలో స్కూలు బస్సులను 2 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టి డ్రైవర్ లైసెన్స్, బస్సు ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్ కండిషన్ సరిగ్గా లేకుండా ఉన్న 13 బస్సులను ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. ఇదివరకే ఆయా స్కూల్స్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్పై అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు. అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఫిట్నెస్ లేని బస్సులను రోడ్డుపై నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నుంచి రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా స్కూల్ యాజమాన్యాలకు అందరికి కూడా మేము ముందే ఫిట్నెస్లు అన్నీ చేయించుకొని స్కూల్లో మనం ఓపెన్ అయ్యే లోపల బస్సులన్నీ యథావిధిగా కండిషన్లో ఉండేటట్లు చూసుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా తీర్చడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా ఫిట్నెస్ కాని బస్సులు ఉంటే మేము పూర్తిగా చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది నిన్నటి నుండి కూడా చేస్తా ఉన్నాం. నిన్న 4 బస్సులు సీజ్ చేసాము, ఈ రోజు కూడా 5 బస్సులు సీజ్ చేసాము.
ఇది వాళ్ళకు అవగాహన ఇచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా బస్సు తిప్పడం జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళకు రోడ్ మీద చెక్ చేసి వాళ్ళకు సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఫిట్నెస్ లేకుండా రోడ్ పైకి రావద్దని చెప్పేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మంత్ అంటే జూన్ 12 నుంచి రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా స్కూల్ యాజమాన్యాలకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్లు అన్నీ చేయించుకొని స్కూల్లో మనం ఓపెన్ అయ్యే లోపల బస్సులన్నీ యథావిధిగా కండిషన్లో ఉండేటట్లు చూసుకొని రోడ్డు మీద. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లుగా కొనసాగించే ప్రక్రియలో పరీక్షా విధానం ప్రవేశపెట్టడాన్ని వారు వ్యతిరేకించారు. 33 ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో విధులు నిర్వర్తించిన తమకు పరీక్ష పెట్టి అనర్హత నెపంతో తొలగిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. కరోనా వంటి కఠిన సమయంలో ఇంటింటికి వైద్య సేవలు కొనసాగించి ఆరోగ్య డేటా నిర్వహించిన విషయం ప్రభుత్వం గుర్తించాలని వారు కోరారు. ఆశా వర్కర్ల వేతనం 18,000 రూపాయలకు పెంచుతామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. ఆశా వర్కర్లు వినతిపత్రాన్ని కలెక్టరేట్లో అందజేశారు. ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మేము ఎందుకు ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెడుతున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో చదువు వచ్చినా రాకపోయినా ట్యాబ్లెట్లు కలర్లు చూస్తే ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఆ రకంగా 33 సంవత్సరాలుగా ఈరోజు ప్రజలకు సర్వీస్ చేసి అనేక అవార్డులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలోనే అవార్డులు పొందినటువంటి చరిత్ర మాకుంది. కానీ ఇప్పుడు నిర్దాక్షణంగా మా చదువు అడుగుతున్నారు. మీరేం చదువుకున్నారు, మీరు ఎగ్జామ్ రాయాలి, మీ టాలెంట్స్ ప్రూఫ్ చేయాలి, మీ టాలెంట్లు మీ ఎగ్జామ్ రాసి నంట్లనే మీరు అందులో మెరిట్ ఉన్న వాళ్ళే ఆశాలుగా ఉండాలి, లేకపోతే లేదు అనే పద్ధతిలోనే అట్లా తొలగించేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెడుతున్నారు. అందుకే ఎగ్జామ్ పెట్టే విధానం తక్షణమే మేము రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం శిథిలావస్థకు చేరుకుందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. జూనియర్ కాలేజీ తరగతి గదులు వసతి గృహం కూడా శిథిలావస్థకు చేరాయని ఆయన అన్నారు. గదులు వసతి గృహం పెచ్చులు ఊడిపోవడంతో విద్యార్థులు రాత్రివేళ పడుకోవడానికి భయపడుతున్నారని రామచంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం విద్యాసంస్థలను పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని కోరారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. పైన ఒకటి బిల్డింగ్ కట్టించినారు కానీ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోదు, పెచ్చులు ఎప్పుడు ఊడిపడతలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఊడిపడ్డాయి. ముఖ్యంగా గతంలో పిల్లలు లేనప్పుడు ఊడిపడ్డాయి. నిజంగా కనుక పిల్లలు కనుక అక్కడ పడుకున్నప్పుడు ఊడిపడితే ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి ఉంది. అందుకే పైన ఎవరు విద్యార్థులను పోవడం లేదు. నిజంగా కనుక అది కనుక పెచ్చులు ఊడిపడకుంటే దాదాపు ఒక 60 నుంచి 70 మంది అదనంగా ఈ యొక్క స్కూల్లో ఉండే పరిస్థితి ఉండే. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఒక నిర్లక్ష్యం వల్ల, నాణ్యత లోపం వల్ల ఆ పెచ్చులు ఊడిపడుతున్నాయి. వెంటనే దాన్ని పెచ్చులు ఊడిపోయే పని వెంటనే మరమ్మతు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ బస్సులో ఎక్కే వరకు ఆగకుండా వెళ్ళిపోవడంపై ఓ మహిళ వాహనాన్ని అడ్డంగా కూర్చుని ఆందోళన చేపట్టిన ఘటన వరంగల్లో జరిగింది. నెక్కొండ మండలం పత్తిపాకకు చెందిన చాగంటి మంజుల తన పిల్లలతో వరంగల్ బస్టాండ్లో బస్సు ఎక్కేందుకు వచ్చింది. కుమార్తెను బస్సులో ఎక్కించి దివ్యాంగుడైన కొడుకును ఎక్కించేందుకు తీసుకువచ్చిన మంజులతో కండక్టర్ ఖాళీ లేదని చెప్పి బస్సును పోనివ్వాలని చెప్పడంతో కదిలిపోయింది. దీంతో మంజుల ఆగ్రహంతో బస్సు వెనకాల కొంత దూరం పరిగెత్తి చివరికి ఆటోలో వెళ్లి బస్సుకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపింది. బస్సు డ్రైవర్ కండక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలోచించండి నా బాధ ఒక ముక్కలా ఉండదు. నాకు
నువ్వు కనుక నాకు కనుక చెప్పినట్టుకుంటే నేను ఆపుకున్నాను అనుకుంటే ముగ్గురు ఇలా రద్దు నాకు ఇద్దరు పిల్లలు నేను ఒకటే మాట లేకపోతే నేను అన్నా ముఖం పట్టుకున్నాను నువ్వు నాకు అంటే జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారులు వాహనాల ఫిట్నెస్ను తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలో ఫిట్నెస్ లేని వాహనాలను వారు సీజ్ చేశారు. ఒక ప్రైవేటు స్కూల్ బస్సులతో పాటు 10 ఇతర రాష్ట్రాల అనుమతి లేని కార్లను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. ఫిట్నెస్ లేని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలను తెలంగాణలో నడిపితే కఠిన చర్యలు తప్పవని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామారావు హెచ్చరించారు. అందరికీ మేము అన్ని స్కూళ్ళ వాళ్ళకి యజమాన్య వాళ్ళకి చెప్పినాము. అన్ని బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించుకోవాలి. ఏ రిపేర్ ఉన్నా పెట్టుకోవద్దు. ఫిట్నెస్ లేని బస్సులను బయటికి తీసుకొచ్చి స్టూడెంట్లను తీసుకుపోవద్దు పిల్లల స్కూళ్ళకు అని చెప్పడం జరిగింది. మా డిటో గారి ద్వారా అన్ని స్కూల్ యజమాన్యాన్ని పిలిపించి చెప్పడం జరిగింది. ఈరోజు పొద్దున చెకింగ్లో స్పెషల్ డ్రైవ్లో ఒక బస్సు మనకు ఫిట్నెస్ లేకుండా దొరకడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి జగిత్యాల డిపోలో సీజ్ చేసి పెట్టారు. ఢిల్లీ నుంచి ఎన్ఓసి మీద వచ్చి మన దగ్గర తెలంగాణ స్టేట్ ట్యాక్స్ కట్టట్లేదు వాళ్ళు. ఒక్కొక్క బండికి దానికి దగ్గర 80,000, 1,80,000, ₹1,00,000 వరకు వస్తుంది ట్యాక్స్. మనకు వాళ్ళు కట్టలేక తిరుగుతున్నారు. వాటి బండ్ల మీద ఇప్పటికి నేను ఒక 10 బండ్లు సీజ్ చేశాను. ఈరోజు మార్నింగ్ 2 చేసినాను. మనం ఎన్నుకున్న బండి ఒకటి, ఒక బండి పక్కన పెట్టించాను. వాళ్ళకు కూడా తప్పనిసరిగా బయట వాళ్ళకు కాల్ టేకర్స్ వాళ్ళు ఏం చెప్పడం జరుగుతుందంటే తెచ్చిన బండ్లను ట్యాక్స్ కట్టిపించి అమ్మాలా. అప్పటి వరకు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఇన్వాయిస్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకోవద్దు. ఆఫీస్ తీసుకొని బాధితులకు సరైన న్యాయం జరగడంతో పాటు నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్ సెంటర్ను సందర్శించి రికార్డులను సిపి పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉండి సత్వర న్యాయం చేస్తారనే నమ్మకం, భరోసా కలిగించేలా పోలీసులు ప్రవర్తించాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిర్మల్ జిల్లా తానూరు మండలం మహాలింగివాసులు. బైన్సా అబ్కారీ కార్యాలయంలో సిఐ నజీర్కు వినతిపత్రం అందజేశారు. కల్లు తయారీలో ప్రమాదకర రసాయనాలు కలుపుతూ జనాల ప్రాణాల మీదకు తెస్తున్నారని, రైతులు, యువకులు మత్తుకు బానిసయ్యేలా చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ కల్లు తాగి అనారోగ్యం బారిన పడడమే కాక 100 మందికి పైగా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు కృష్ణ పటేల్. మా విలేజ్ మహాలింగి, మండల్ తానూర్, డిస్టిక్ ఆదిలాబాద్. ఈ రోజు మహాలింగి గ్రామంలో గౌడ్స్ తెల్లగల్లు అమ్ముతామని చెప్తున్నారు. మహాలింగి గ్రామంలో తెల్లగల్లు అమ్ముతలేరు, మొత్తం డ్రగ్స్ అమ్ముతున్నారు. తెల్లగల్లు అంటే మేము చెట్లు గీసుకొని ఇది అది మేము అమ్ముతున్నారని చెప్తున్నారు. మొత్తం డ్రగ్స్ అమ్ముతున్నారు. ఇంకొకటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా మహాలింగి గ్రామంలో వచ్చి సర్వే చేయడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారని గౌడ్స్ ఇంతకుముందు ఇట్లానే వచ్చిండ్రు, ఇట్లానే చెకప్ చేసిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు దాసా పెట్టుకున్నారు, మళ్ళీ పోయిన తర్వాత అమ్ముడు, ఇదే జరిగింది. ఒకటి మా మహాలింగి గ్రామం తరఫున ఒకటి చెప్తున్నాం. మహాలింగి యువకుడుగా మహాలింగి గ్రామంలో ప్యారలైస్ కానీ రోగాలు కానీ ఎందువల్ల వచ్చినాయంటే ఈ తెల్లగల్లు, కల్తీ కల్లు. అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ యూనియన్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యను వ్యాపారంగా మార్చే కార్పొరేట్ సంస్థలు, తల్లిదండ్రులు దోచుకుంటున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంతకల్లు ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకట్ నాయక్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. ముందస్తు అడ్మిషన్లతో పాటు పుస్తకాల విక్రయం, యూనిఫామ్లు, బస్సు ఛార్జీలతో విద్యా సంస్థలు దోచుకుంటున్నాయని విద్యార్థి నేతలు ఆరోపించారు. గుంతకల్లులో కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుంటకల్ పట్టణంలో దాదాపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు దాదాపు 50 పైచిలకు ఉన్నాయి. ఇవాళ అక్రమంగా అడ్మిషన్ చేస్తున్నారు.
ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో అడ్మిషన్ చేస్తూ ఉంటే మేము ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ AISF గా విజిట్ చేయడంతో ఇవాళ వాళ్ళు అక్కడ అక్రమంగా అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్రమంగా పుస్తకాలు తరలిస్తూ అదేవిధంగా అప్పుడప్పుడే అన్నీ క్లియర్ అయిపోవాలా, ఈ మంత్లోనే 10th మరియు 9th 8th విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇచ్చి నోటు పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి క్లాసులు స్టార్ట్ చేయాలా అనే వాళ్ళొక అజెండాతో ఇవాళ వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల వారు పక్కన బుక్ స్టాల్ పెట్టుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళ విద్యాసంస్థల్లోనే సపరేట్గా రూమ్ తీసుకొని వాళ్ళ బుక్స్ తరలిస్తూ బంద్లో పెట్టుకుంటున్నారు. గత పోయిన నెలలో భాష్యం విద్యాసంస్థల వారు ఈ విధంగా తరలిస్తుంటే MEO గారిని పిలుచుకొని పోయి సీజ్ చేయించాము. దీనిపైన అధికారులు తక్షణమే విజిట్ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇది వాడి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.